దశాబ్ద కాలం క్రితం అమరావతి రాజధాని పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దానికి ప్రధానిని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. రాజధాని పనుల పునః ప్రారంభానికి అతి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. డిఫరెంట్ అమరావతి బై దిస్ టైమ్ ఐ యామ్ అష్యూరింగ్ యూ very soon I am inviting Honorable Prime Minister for relaunching the programs, infrastructure and development. 2015 అక్టోబర్లో విజయదశమి నాడు రాజధాని పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగానే ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో అధికారంలోకొచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి ఎక్కడి పనులు అక్కడే నిలిపేసింది. 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసింది. అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా అండగా నిలిచింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకొచ్చిన వెంటనే రాజధాని పనుల్ని పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా రాజధానికి పూర్తి స్థాయిలో అండగా నిలిచింది. కేంద్రం చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు 15,000 కోట్ల రుణాన్ని అత్యంత వేగంగా మంజూరు చేశాయి. హడ్కో కూడా 11,000 కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల్ని ఈ 9 నెలల్లో అధిగమించి రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. 37,702 కోట్ల పనులకు సంబంధించి 59 టెండర్లను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అన్ని పనుల్ని దాదాపు ఒకేసారి ప్రారంభించబోతున్నారు. ప్రధాని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.